3 రోజుల క్రితం చనిపోయిన ఈ కోటీశ్వరుల కుర్రాడు ఒక్కసారిగా తన కాబోయే భార్యను పట్టుకుని శవపేటికలోకి లాగేస్తూ ఉంటాడు. కాని అక్కడే ఉన్న ఈ కుర్రాడి బావమరిది చనిపోయినవాడు లేవడం ఏమిటని అక్కడకు వచ్చేసరికి తన బావ లేచి ఉండటంతో ఇతడు భయంతో కింద పడిపోతాడు. అసలేం జరిగిందంటే కొన్ని రోజుల క్రితం ఈ కుర్రాడు తన పెళ్లి రోజున తనకు కాబోయే భార్యను ఆట పట్టిద్దాం అని తన స్నేహితుడి దగ్గర నుండి చనిపోయినట్లు చేసే మత్తు టాబ్లెట్స్ తీసుకుంటాడు. ఆ తరువాత ఇతడు ఆ టాబ్లెట్లు వేసుకోగా తల తిప్పినట్లు అనిపించి ఒక్కసారిగా స్పృహ కోల్పోతాడు. ఇంతలో ఇతడికి కాబోయే భార్య అక్కడికి వచ్చి పడిపోయిన తన ఫియాన్సీని చూసి షాక్ అయిపోతుంది. అలాగే తాను చనిపోయాడని అనుకుని బాధతో ఏడుస్తూ ఉంటుంది. కాని ఈమెకు తెలియనిది ఏమిటంటే ఈ కుర్రాడు బతికే ఉన్నాడు. కాకపోతే ఆ టాబ్లెట్స్ వల్ల ఊపిరి లేనట్టుగా శరీరం ఇతడిని కదలకుండా చేస్తుంది. అందుకని ఇతడు ఈ అమ్మాయి చేసేదంతా గమనిస్తూనే ఉంటాడు. అయితే ఏడుస్తూ ఉన్న తన ఫియాన్సీని చూసి ఈమె తనను చాలా గాఢంగా ప్రేమిస్తుందని అర్థం చేసుకుంటాడు. ఆ తర్వాత ఈమె తన తమ్ముడికి ఫోన్ చేసి మీ బావ చనిపోయాడని, నువ్వు త్వరగా వస్తే అంత్యక్రియలకు ఏర్పాటు చేద్దామని అంటుంది. ఇది విని ఈ కుర్రాడు భయపడిపోతాడు. ఎందుకంటే డ్రగ్ వలన 24 గంటల వరకు ఇతడ లేచే అవకాశం ఉండదు. ఆ తరువాత ఈ అమ్మాయి తమ్ముడు అక్కడికి వచ్చి తన బావ శవాన్ని చెక్ చేసిన తర్వాత ఇతడు చనిపోయాడని చెప్తాడు. అలాగే కొంపదీసి నువ్వు ఏమైనా ఇతడిని చంపావా అని తన అక్కని అడుగుతాడు. ఇదంతా వింటున్న ఈ కుర్రాడు పైకి లేచి నేను చావలేదని చెప్పాలనుకుంటాడు. కాని డ్రగ్ ఎఫెక్ట్ వల్ల కదలలేని స్థితిలో ఉంటాడు. ఇదే సమయంలో ఈ అమ్మాయి తల్లిదండ్రులు వచ్చి చనిపోయిన తన అల్లుడిని చూసి కోపంతో తమ కూతురిని కొట్టి ఇదంతా నీ వల్లే జరిగిందని అంటారు. ఇదంతా వింటున్న కోటీశ్వరుడు తన మామగారు ఇంత దురుసుగా ప్రవర్తిస్తాడని ఊహించలేదు. ఆ తర్వాత సోదరుడు మళ్లీ ఇతడి శవాన్ని టెస్ట్ చేసి నిజంగానే చనిపోయాడని నిర్ధారిస్తాడు. అప్పుడు ఈమె ఇతడి కళ్ళు మూస్తుంది. కాని వాతావరణం చాలా వేడిగా ఉండటం వల్ల ఈ శవాన్ని రేపటి వరకు ఉంచడం కుదరదని, ఇవాళ అంత్యక్రియలు చేయాలని మామగారు ఇతడి శవాన్ని శ్మశానానికి తీసుకువెళ్లాలని అంటాడు. ఆ తర్వాత వీళ్లు ఈ కుర్రాడి శవాన్ని కారులో ఎక్కిస్తారు. అయితే కారులో వెళుతూ ఉండగా వీళ్లు చూసుకోకుండా ఎదురుగా ఉన్న ఇంకొక కారును గుద్దేస్తారు. ఆ కారులో నుండి కోటీశ్వరుల మహిళ దిగేసరికి సోదరుడు ఆమెతో మా కారులో చనిపోయిన కుర్రాడు ఉన్నాడని, అతడిని శ్మశానానికి తీసుకువెళ్తున్నామని, దయచేసి ఎలాంటి గొడవ చేయవద్దు అని చెప్తాడు. అప్పుడు కోటీశ్వరుల మహిళ చనిపోయిన ఈ కుర్రాడిని చూసి షాక్ అయిపోతుంది. ఎందుకంటే ఈ కుర్రాడు ఈమెకు చిన్ననాటి స్నేహితుడు. అందుకని ఈమె ఇతడి ఫోటో తీసి ఈ కుర్రాడి తల్లి అయిన కోటీశ్వరాలికి పంపి మీ కొడుకు చనిపోయాడని చెప్తుంది. ఆ తర్వాత ఏమైందో చూడాలంటే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.